మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. బోర్డింగ్ పాసులు రండి. ఈడో మోడ మొహం మధ్యలో ఈడెందుకురా జ్యోతిక తప్ప ఈడే మరి అమ్మాయిని చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా అవును, మనం వెళ్తున్న హాలిడే కాదు, ఆపరేషన్ మీద. డాన్లు చేసి అయిపోయి ఇప్పుడు నాకు అర్థమైందిరా. పోతూ పోతూ నువ్వు ఒక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. ఇంకో ఆ. ఇదే ఆ నర్సింగ్ చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక తప్ప ఈ కాలేజ్ కట్టించింది నేనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా, అట్ట చిరాగ్గా చూడకరా, మధ్యలో అప్పుడప్పుడు నవరా. కుదురోయ్. అదిగో నర్సింగ్ చెల్లెలు. ఏదా వైట్ బ్యాగా? అవును. నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. అయ్యి బాబోయ్, ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా. ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్ దాండి. హాయ్ దీప్తి, ఐ లవ్ యూ. Oh, that's me. చూశారుగా. చూసాం ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో హ, అన్న దగ్గర చేరినంత ఈజీ కాదు అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ దీనికి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు, మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అయ్య బాబోయ్, ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావరా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఏంటి అతోబే ఏదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని. వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడుని యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం, దాని గోకటం. Fantastic babes. సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను. అంతే. నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్య బాబోయ్, ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబే స్టైల్. నీకింత పొడిగి ఇచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంటలు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు, మనల్ని చూస్తున్నాయా లేదా? చూడలేదు. మరి లేట్ ఎందుకు? మొదలెట్టు నటన. ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్? డెసిషన్ 1 కాపుచినో. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా. చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా, అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే పడి చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా, ఐఎమ్ సారీ, ఐ కాంట్ సేవ్ యు. 1 బియర్. డిఫరెంట్ యా. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ he's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me, please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah. Sorry. It's okay, officer. It's okay.
చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay, yeah. సీను, Huh? I love you. Okay, cool. రేయ్, పాపం ప్రేమించరా. ఏంట్రా పాప ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంతమందిని ప్రేమించుకుంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఈఎంఏ వచ్చు, ఎల్లుండి డిఎంఏ వచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవ్వచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా? ఎలా చేస్తాను చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే. ఆండ్రియా డోంట్ క్రై. నీ చేతల్లో కండ్రియా యు కమ్. What Chinu? Go. Sorry girls. Sorry. She's too much. Too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. Okay, let's go. How's my acting? మైండ్ బ్లోయింగ్. యు కమ్ హైదరాబాద్. ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి. ఓకే. Thank you. ఓకే. బై. సీ యు. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే 8,000. ఎంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं, स्केचेस हैं और एक कैमरा है, గీకడానికి గోల్డ్ కార్డ్ है. పాపా పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఇదిగో వచ్చేసాడు. అండి ఆల్రెడీ మన విషయం మా నాన్నగారికి చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఓహో, వాడి నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్, I think this is the perfect location. నువ్వు లైటింగ్ అయినా సెట్ చేసుకో, ఆ తర్వాత పని చూసుకుందాం. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. And you so together you'll be just fine. Throw your hands up in the air and say, come down, party with us now. Wow, mind blowing, fantastic. Rams, అదిరిపోయిందిరా. అడ్డవేళందరూ ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇలా సెంటర్ లో దొప్పించకపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. ఓ తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే, పర్ఫెక్ట్. వెల్కమ్ బ్యాక్. సో బేబ్స్, యు లాస్ట్ ద బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా. కమ్, లెట్స్ గో. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా, యూ. ఐమ్ శీను, సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా. తెలుగులో చెప్పండి. తెలుగు? హే రామ్స్, తెలుగు వాళ్ళరా? ఏంటి తెలుగా? అయ్య బాబోయ్, ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను బాబు. ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతైనా పర్లేదండి, గీకిచ్చేస్తాం. వాట్? అదేనండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. What the hell? How dare you call me pole dancer? హలో, హోల్డ్ 1 second. Mr. Sinu, Yeah, tell me, Karla. I'm in love with you. Will you marry me? Please, Sinu. Oh, not again. I'm sorry, Karla. Rams, handle చేయరా. ఏది హ్యాండిల్ ఏది? రామ్, కార్లా, యూ కమ్, ఐ విల్ గివ్ మై కాయా. ఎక్కడున్నావు? పోల్ డాన్సర్. Bullshit. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడయ్యారంటే అర్థం ఉంది. ఇంత అందంగా ఉన్నాను మీరు ఫీల్ అవుట్ ఏంటండి? వాట్ యు సే రామ్స్? షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఈవిని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. Excuse me, what do you mean? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీస్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందరిని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా, అంటే మీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగ ఊపేస్తుంది. I think come on. I have to go. Bye. ఏమండి రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్. సీనే, నువ్వు వెళ్ళే రూట్ నాకేం అర్థం కావట్లేదురా. అరే రామారావా, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను కిలికిన కిలుకుడికి గిలగిల కొడేసుకుంటది. ఏంటిది? Idiot.
లేదు అందంగా లేనా లేవు వాట్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ యూర్ బ్యూటిఫుల్ గర్ల్ బట్ వై మరి ఎందుకు వాడు అలా అన్నాడు వాడదో టైపు నీకు తెలుసు కదా అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే ఆఫ్ కోర్స్ అంటే ఏంటి నీ ఉద్దేశం వాడిని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా అరే ఇప్పుడు కాదు రేపు రేపు నెవర్ సో యు లాస్ట్ ద బెట్ తొక్కలో బెట్ పోతే పోను రేయ్ గోకాల్సిన దాంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు గ్యారంటీగా అది రాదు శవాల మీద డబ్బు వసూలు చేస్తారని వాటికి చిల్లిపోయి జోటిగా చెత్తప్ప నువ్వేంట్రా ఇంత తాపిగా కూర్చున్నావు బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి వచ్చేస్తుంది ఆహా Excuse me, can I remove them? నాట్ నౌ ఆఫ్టర్ 6 యు గో దేర్ సిట్ దేర్ Okay. ఇదేంట్రా మాట తిప్పేస్తాడు ఈ ఊళ్ళో కప్పకుండా ఇష్టపడరా రామారావా అవునరా ఆ. వచ్చేద్దని చెప్పావు ఎలా వస్తుందిరా ఒరే ఆ. క్యారమ్స్ లో ఆ. రెడ్ కాయిన్ మంది అవ్వాలంటే వైట్ నో బ్లాక్ నో వేయాలి ఆ. నేను ఆల్రెడీ వైట్ ని గోక్యా ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది నీ గోగులు అంటే నాకు అర్థం కావట్లేదురా రోజుకి 10 సార్లు మాత్రం కార్డు గీకాల్సి వస్తుంది ఏదైనా తేడా వచ్చిందనుకో నీకు నాకు కాయ కచ్చడియే అది రాదు ఒరే చెన్నై హల్వా ఉమ్. ఉధర్ దేఖ్ అమ్మడి అమ్మ ఆ. నువ్వు బాగున్నాడు కదరా నడ్డి ఉప్పుకుంటూ వచ్చేస్తుంది Come on girls, come on girls. Hurry up, hurry up. అరే చెప్పరా వాళ్ళకి రమన్ చెప్పు ఓకే స్టాండ్ హియర్ యా నెక్స్ట్ నెక్స్ట్ రే రామ్స్ ఆ. లైఫ్ లేదురా సోల్ కావాలి సోల్ చూడలేదు అందరు అయిపోయారు అలా అమ్మని పంపించు ఇది కొంచెం బెటర్ గా ఉంది పంపించు కవర్ పేజీ చిరిగిపోయిందిరా ఈ అమ్మాయిని ఓకే చేయి ఈ అమ్మాయి ఓకే చేసాయి లైట్ కూడా అదిరిపోయింది తన ఫ్రెండ్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు నేను అడిగిన ట్రెడిషనల్ బ్యూటీ ఈవిడే నేను వచ్చింది ఆ పోల్ డాన్సర్ బుల్షిట్ అది నేనే ఇంపాసిబుల్ నేను నమ్మను లేదురా తనే వాట్ క్రాప్ నేను నమ్మను అయ్యో తనేనండి ఒక సారీలో ఇంత మార్పు అసలు Mr. Sinu, can I say something? యా షూర్ I think I'm in love with you. ఇదిగో, నేను చెప్తా నువ్వు అవే ఒక్క సారీలో ఇంత మార్పు అసలు He gave me only 50 euros. ఒరే రామ్ కక్కుర్తోకి 100 ఇచ్చి పంపించు ఎంతమంది నేను ఇస్తాను రావే డబ్బులు ఇస్తున్నారేంటి అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ హర్ట్ అవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుంటాను ఏ వయను వీరు తాగి బాధను మర్చిపోవటానికి స్వీట్ ఆల్వేస్ కంగ్రాట్స్ దీప్తి గారు మీరు మా కవర్ పేజీ మోడల్ గా సెలెక్ట్ అయ్యారు అగ్రిమెంట్ లో సంతకం పెడితే మిగతా పనులు మొదలు పెడదాం రామ్స్ ఇదిగోండి మీరు కింద పెట్టండి మామిడి మధ్యలో పెట్టండి. నో వే నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ శారీ కట్టుకు రాలేదు నేనేంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను చేశాను దట్స్ ఆల్ లెట్స్ గో బేబీ ఫంటాస్టిక్ ఐ యామ్ రైట్ అగైన్ ఏంటిది నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టరని ఏరా నేను చెప్పాను లేదా చెప్పాను మధ్య చాలా చెప్పారు కదా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం ముందే ఎలా తెలుసు ఎక్స్పీరియన్స్ అండి నాతో కలిసి పనిచేస్తే ఎక్కడ లెవెల్లో పడిపోతారని భయం 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 నేనా యప్ నీతో యా ఇంపాసిబుల్ ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్ సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్ వాట్ ఇలా ఎంతమందిని చూడలేదు ఇలా 1 వీక్ లో 2 వీక్ అయ్యి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు లక 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 Yeah. కొట్టుకుంటారా నీకోసం Correct. ఇంపాసిబుల్ మరి సంతకం పెట్టొచ్చు కదా ఇదిగోండి కరెక్ట్ కింద పెట్టేయండి ఇదిగో. హే షుడీపాయ్ మన కాంట్రాక్ట్ 1 వీక్ ఈ 1 వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ 10 అది చదివి సంతకం పెట్టు అక్కర్లేదు నేనేంటో నాకు తెలుసు ఈ 1 వీక్ లో నీకు కూడా తెలుస్తుంది కమ్ బేబ్స్ లెట్స్ గో హలో బేబీ ఇందాక వచ్చి డబ్బులు తీసుకుందే నీలాగా రిచ్ బై కంట్రోల్ తప్పింది సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ మ్యూజిక్ ఆరెంజ్ హే ఇలా అయిపోయినేంటి బో వీటితో జాగ్రత్తగా ఉండాలి ఎట్లా జరిగింది తెలీదండి ఈరోజు పొద్దునే ఫోన్ వచ్చింది మా అంచనా ప్రకారం 5 డేస్ క్రితమే మర్డర్ అయి ఉండాలి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు
ఏందన్నా ఆలోచిస్తున్నావు? వీడు పోయి 5 దినాలైందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసిండు. అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది. కానీ గా దినం చచ్చింది వీడా గా డాన్సీన్ గాడా అనే డౌట్ కొడుతూనే ఉన్నది. గా డాన్సీన్ గాని గురించి ఎంక్వైరీ చేయరు. వాని కుటుంబం, వాని దోస్తులు, వాని జాతకం మొత్తం నాకు కావాలి. ఏ దీప్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పాను. ఇంకా టూర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏంటప్పుడే? నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. ఈ రోజు నా బర్త్డే పార్టీకి పిలవడానికి ఫోన్ చేశాను. విష్ యూ మెనీ 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 హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు బీర్ కానిక్ రెస్టారెంట్ లో పార్టీ, షార్ప్ 8 o'clock. ఫ్రెండ్షిప్ కొద్దేగా. ఆఫ్ కోర్స్. బై. నీ బర్త్డే November 6th కదే. ఈ రోజు చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో. ఇంతకీ నీ ప్లాన్ ఏంటే? టూర్ కి వెళ్లే లోపు ఆ సీను గారిని కంట్రోల్లో పెట్టాలి. అందుకే ఈ పార్టీ ప్లాన్.